అమిత్ షా గారు కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి ఇప్పటికే 3,00,000 కోట్లు కేంద్రం తరపున ఇచ్చాము అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మాటకు సంబంధించి ఏమంటారు? 3,00,000 కోట్లు ఎప్పుడు ఇచ్చారు? ఏం చేసింది గవర్నమెంట్? అదేనమ్మా, ముఖ్యంగా మొన్న జరిగిన సభలో ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు, కొంతమంది మంత్రులు కూడా పాల్గొన్నారు. ఆ సందర్భంలో సాక్షాత్తు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ఆంధ్ర రాష్ట్రానికి ఎనలేని సహాయం చేస్తా ఉన్నాము. ఈ 6 మాసాల కాలంలోనే 3,00,000 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందజేశామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. పైగా ఈ రాష్ట్రం ఎంతో పురోభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి అండగా బ్యాక్ బోన్ మాదిరి నిలబడ్డాడు నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఏమాత్రం ఇబ్బంది లేకుండా ముందుకు పోతుందని కూడా ఒక క్లియర్ కట్ హామీ ఆయన ఇవ్వడం జరిగింది. మేము నిజంగా చెప్పాలంటే అక్కడున్న వాళ్ళకి మరి ఆశ్చర్యం అయిందో లేదో మాకు తెలియదు, కానీ 3,00,000 కోట్ల రూపాయలు ఈ 6 మాసాల కాలంలోనే కేంద్ర ప్రభుత్వం నిజంగా ఇచ్చింది. ఒకవేళ ఆ రకమైన ఆర్థిక సాయం వారు చేసి ఉంటే ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇబ్బంది పడతా ఉంది? ఎందుకంటే చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కారం చేయలేక, వారు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేని పరిస్థితులు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంది. ఎందుకంటే రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులో ఉంది కాబట్టి వారు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడం అనేది చాలా క్లిష్టతరంగా మారింది. చాలా ఇలాంటి కష్టమైన పరిస్థితుల్లో మరి సాక్షాత్తు కేంద్ర హోంమంత్రి గారు వచ్చి మేము 3,00,000 కోట్ల రూపాయలు 6 మాసాల్లోనే ఇచ్చాము కాబట్టి ఇంకేమి ఇబ్బందులు ఉండవు, బ్రహ్మాండంగా ఫ్లరిష్ అవుతుంది రాష్ట్రం అని చెప్పినప్పుడు వినేవాళ్ళు సహజంగానే అడుగుతారు. నిజంగా అంటే అన్ని లక్షల కోట్ల రూపాయల సహాయం కేంద్రం నుంచి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సందర్భంలో ఇచ్చిన వాగ్దానాలు ఎందుకు అమలు చేయలేదు, ఎందుకు అమలు చేయడంలో విఫలం అవుతా ఉన్నాడు, అది దానికి వారే సమాధానం చెప్పాలి. కాబట్టి ఏమంటే ఏదో అవాస్తవాలు ప్రచారం చేసుకొని లేదా ఎగ్జాగరేషన్ మాట్లాడుకొని వెళ్ళిపోయినంత మాత్రాన ఉపయోగం లేదు. మేము అడుగుతున్నది ఏమంటే కేంద్ర హోమ్ మినిస్టర్ గారు ప్రకటించిన నిధులకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయండి. మీరు ఏమి ఇచ్చారో చెప్పమని అడుగుతాను. ఈవెన్ అమరావతి విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం పెద్దగా నిధులు ఇచ్చిందని మేము అనుకోవడంలే. ఎందుకంటే వరల్డ్ బ్యాంక్ నుంచి 15,000 కోట్ల రూపాయలు, అదేవిధంగా హడ్కో నుంచి 11,000 కోట్ల రూపాయలు మీరు రుణాలుగా ఇప్పించారు తప్ప మీరైతే ఇచ్చింది ఏం లేదు. కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ కింద 1 రూపాయి కూడా ఇవ్వలేదు, కానీ మీరు ఇచ్చామని చెప్తా ఉన్నారు. అదే విధంగా ఇవాళ ఏదైతే మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో మీరు చెప్పారో 11,400 కోట్ల రూపాయలకు సంబంధించి అందులో 10,300 కోట్ల రూపాయలు బాండ్స్ రిడెంప్షన్ దాని కింద ఇస్తున్నారని చెప్తున్నారు. కాబట్టి ఏమంటే మీరు మరి అదనంగా ఏమి ఇచ్చారు, ఏ రకంగా సహాయం అందించారు, 3,00,000 కోట్ల రూపాయల వ్యవహారం ఏమిటి, వీటన్నిటిపైన జవాబు చెప్పాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. లేదంటే ఎవరైతే తీసుకున్నామనుకుంటా ఉన్నారో, భ్రమపడతా ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వంలో ఉంటున్న మంత్రులు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, లేదంటే ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు కావచ్చు, వారు సమాధానం చెప్తే బాగుంటుంది. లేకపోతే ప్రజలు కన్ఫ్యూజ్ అయిపోతారు. ప్రజలు ఏమనుకుంటారంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని పైన నిందలు వేస్తారు. అయా మీకు కేంద్రం నుంచి అన్ని లక్షల కోట్ల రూపాయల నిధులు వస్తే మీరు ఏం చేశారు, మీరు ఎందుకు మాకు వాటిని డిస్ట్రిబ్యూట్ చేయడం లేదు, లేదా ఇచ్చిన వాగ్దానాలు ఎందుకు అమలు చేయడం లేదు, మరి నిధుల కొరత పేరుతో ఇవన్నీ కూడా మీరు పెండింగ్ పెట్టారు. ఎందుకంటే ఇవాళ పెద్ద ఎత్తున 1,000 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్ అన్ని కూడా ఇవాళ పెండింగ్ లో ఉన్నాయి. ఆ బిల్స్ ఇంతవరకు క్లియర్ చేయలేకపోతా ఉన్నారు. గత 6 మాసాలుగా ముఖ్యమంత్రి గారు హైరాణ పడతా ఉన్నాడు. తర్వాత మీరు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేకపోతా ఉన్నారు. మరి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సాక్షాత్తు కేంద్ర హోంమంత్రి గారు అమిత్ షా గారు వచ్చి మీకు ఇంత పెద్ద ఎత్తున నిధులు ఇచ్చామని చెప్పినప్పుడు సహజంగా ప్రజలు మిమ్మల్ని అనుమానిస్తారు. కాబట్టి అంటే రాష్ట్ర ప్రభుత్వం పైన బాధ్యత ఉంది. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా వివరాలు వెల్లడించాలని చెప్పి, శ్వేతపత్రం ప్రకటించాలని చెప్పి సిపిఐ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. రామకృష్ణ సార్, ప్రస్తుతానికి అమిత్ షా గారు అన్న వ్యాఖ్యలకి సంబంధించి ఏపీ ప్రజల్లో అప్పటికే ఒకలాంటి చర్చ మొదలైంది. ప్రతి ఒక్కరూ ఈ వ్యాఖ్యలకు సంబంధించి చర్చించుకుంటున్నారు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో గవర్నమెంట్ ఇప్పుడు ఏ పథకానికి సంబంధించి మాట్లాడినా, ముఖ్యంగా సూపర్ 6 అంటూ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం దాని అమలుకు గత వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ కూర్చుంటోంది. ఇప్పటికీ కూడా వాళ్ళు చేసిన తప్పుల వల్లే ఈ పథకాలు అమలు కావడం లేదు అని చెబుతూ ఉన్న నేపథ్యంలో మేము ఇన్ని లక్షల కోట్లు ఇచ్చాము అని చెబుతున్న సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించి ఎదురు ప్రశ్న లేకపోతే ఎదురు రిక్వెస్ట్ ఎందుకు చేయలేకపోతుంది?
వాళ్ళు ఏ మాట మాట్లాడినా మౌనంగా ఎందుకు ఊరుకుంటున్నారు? సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉంటుంది కదా, ప్రజలు అడుగుతున్నారు కదా. మా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విషయంలో అందరికీ క్లారిటీ ఉందమ్మా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అప్పుల పాలైంది, ఆర్థికంగా దివాళా తీసిందని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మేము చెప్పాము, అందరూ చెప్పారు ఆర్థిక పరిస్థితులు బాగలేవని. మరి ఆర్థిక పరిస్థితులు బాగాలేవని తెలిసి ఉండి కూడా మీరు వాటికంటే ఎక్కువ వాగ్దానాలు చేశారు వారికంటే కూడా. ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కుటుంబంలో ఒక పిల్లవాడికి అమ్మఒడి ఇస్తామంటే, లేదు మీకు ఎంతమంది పిల్లలు ఉన్నా మేము ఇస్తామని చెప్పారు. తర్వాత కొత్త స్కీములు చెప్పారు, కొత్త స్కీములు నిరుద్యోగ భృతి చెప్పారు, అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం అన్నారు, ప్రతి మహిళకు కూడా 1500 రూపాయలు ఇస్తామని చెప్పారు, తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ చెప్పారు. మీరు చెప్పని వాగ్దానమే లేదు. రైతులకు కూడా 20,000 రూపాయలు రైతు బంధు ఇస్తామన్నారు. కాబట్టి ఏమంటే ఇవాళ సహజంగా మీరు ఏదైతే చెప్పారో చెప్పింది అమలు చేయమని ఎవరైనా కోరుతారు. ప్రతిపక్ష పార్టీలుగా మేమే కాదు, ఇవాళ ఓట్లు వేసిన ఓటర్లు కూడా వారు కూడా అడుగుతారు, ఎందుకంటే మాకు మీరు చెప్పారు కాబట్టి చేయండి. నిన్నటి వరకు మీరు ఏమన్నారు? ఆర్థిక పరిస్థితి బాగలేదు, ఇబ్బందులు పడుతున్నాము అంటున్నారు. మరి ఇవాళ అమిత్ షా గారు వచ్చి చెప్పారు కదా మీకు 3 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చామని. సహజంగా ఇప్పుడు అడుగుతారు, అయ్యా మీరు అంత పెద్ద ఎత్తున మీకు కేంద్రం నుంచి సహాయం వచ్చింది కదా, ఆర్థిక సహాయము, మరి కేంద్రం నుంచి వచ్చిన ఆర్థిక సహాయంలో మాకు ఏవైతే వాగ్దానాలు చేశారో సూపర్ 6 వాగ్దానాలు అమలు చేయండి అనే విషయం ఇవాళ ఎవరైతే ప్రజలు ఉన్నారో, ఎవరైతే ప్రతిపక్షాలు ఉన్నాయో, ప్రజా సంఘాలు ఉన్నాయో వాళ్ళు డిమాండ్ చేయడంలో తప్పు లేదని నేను భావిస్తాను. ఎందుకంటే మీ దగ్గర డబ్బులు లేవన్నప్పుడు మీరు దానికి సమాధానం చెప్పగలరు, కానీ ఇవాళ మీకు పెద్ద ఎత్తున ఆర్థికంగా పైనుంచి వచ్చింది, సహాయం వచ్చిందని అన్నప్పుడు ఖచ్చితంగా డిమాండ్ చేస్తాం. కాబట్టి ఏమంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అదే విధంగా నిజంగా నిధులు ఎంత వచ్చాయనే దానిపైన రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పష్టంగా ప్రకటన చేయాలని చెప్పి కూడా డిమాండ్